గైస్, ఈ వీడియోలో మనం జీపేలో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మీ ఇంట్లో కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ ఉన్నట్టయితే, వాళ్ళు ఫోన్ క్యారీ చేస్తున్నట్టయితే ఇది బాగా యూజ్ అవుతుంది. సో వీడియో పూర్తిగా చూడండి, అందరికీ తెలిసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. అంతేకాకుండా అమెజాన్, మింత్రా ఇంకా ఫ్లిప్కార్ట్లో ఫ్యాషన్ సేల్ అయితే నడుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఇంపార్టెంట్ డీల్స్ టాప్లో పిన్ చేసి ఉంటాయి. అవి అయితే డెఫినెట్గా రోజుకు ఒకసారి చెక్ చేయండి. నిన్న మొబైల్ కేసు అయితే జస్ట్ 11 రూపీస్కే రావడం జరిగింది. అలాగే కొన్ని కూపన్స్ వస్తాయి, అవి కలెక్ట్ చేసుకుంటే మీరు ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా డిస్కౌంట్ లేదా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూడబోతున్న ఫీచర్కి సంబంధించి ఆల్రెడీ జీపే నోటిఫికేషన్స్ అయితే పంపిస్తుంది. అయితే ఇలాంటి ఫీచర్ ఇంతకుముందు భీమ్ ఇంకా ఫోన్పేలో వచ్చినప్పుడు నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. ఒకవేళ మీరు సేమ్ ఫీచర్ని ఆ అప్లికేషన్స్లో యూజ్ చేద్దాం అనుకుంటే, బట్ మీకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదనుకుంటే, మీరు జీపే ఓపెన్ చేసి టాప్లో ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే యూపీఐ సర్కిల్ న్యూ అని కనిపిస్తుంది. కొత్తగా వచ్చిన ఫీచర్ కాబట్టి ఈ విధంగా న్యూ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ట్యాప్ చేస్తే ఈ ఫీచర్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. యాక్చువల్గా ఈ ఫీచర్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. పే ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అని ఉంది. అంటే మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే వాళ్ళకి మీరు మీ ఫోన్ ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉంది. అయితే వాళ్ళు మీ దగ్గర ఉండరు, ఎక్కడో ఉన్నా కానీ వాళ్ళు పేమెంట్ రిక్వెస్ట్ పెడితే మీరు పే చేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు కావాలంటే ఒకసారి వీడియో పాజ్ చేసి చూడొచ్చు. అయితే బాటంలో 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. యాడ్ పీపుల్ టు యువర్ యూపీఐ సర్కిల్ లేదా జాయిన్ ఏ యూపీఐ సర్కిల్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ బటన్ యాడ్ పీపుల్ టు యూపీఐ సర్కిల్ అని అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినట్టయితే మనకి ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ వస్తుంది. అలాగే కింద కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. స్కాన్ ఏ యూపీఐ సర్కిల్ క్యూఆర్ టు యాడ్ సమ్మన్ ఉంది. అంటే ఇక్కడ మనం ఎవరైనా యాడ్ చేయాలంటే వాళ్ళ యూపీఐ సర్కిల్ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కాన్ చేయమంటున్నారు. అది వేరే యాప్స్ అయినా పర్వాలేదని ఆ నేమ్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ నాట్ జస్ట్ గూగుల్ పేస్ అని ఉంది. సో అవతల వాళ్ళు జీపే కాకుండా వేరే యాప్ యూజ్ చేస్తున్నా కానీ ఆ పర్టికులర్ యూపీఐ సర్కిల్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ మనం ఇక్కడ స్కాన్ చేయొచ్చు. అయితే నేను ఇప్పుడు సెకండ్ ఫోన్ తీసుకుంటున్నాను. సెకండ్ ఫోన్లో జాయిన్ ఏ యూపీఐ సర్కిల్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఈ ఫోన్లో ఫస్ట్ బటన్ ట్యాప్ చేశాను, ఈ ఫోన్లో సెకండ్ బటన్ ట్యాప్ చేశాను. ఇప్పుడు మనకు ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది. ఇక్కడ ఏ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేయమంటున్నారో ఆ టైప్ ఆఫ్ క్యూఆర్ కోడ్ అనమాట ఇది. సో ఈ ఫోన్ ఉపయోగించి నేను స్కాన్ చేస్తున్నాను. సో క్యూఆర్ కోడ్ స్కాన్ అయిన తర్వాత వాళ్ళ యూపీఐ ఐడి ఇక్కడ వస్తుంది. అలాగే కింద వాళ్ళ ఫోన్ నెంబర్ మన ఫోన్లో ఉందో లేదో మనం యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆ పర్టికులర్ పర్సన్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మనం సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఈ విధంగా సెటప్ అప్రూవల్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే అవతల వాళ్ళ ఫోన్ నెంబర్, నేమ్, డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. 2 ఆప్షన్స్ కూడా వస్తాయి, అప్రూవ్ ఎవ్రీ పేమెంట్ ఇంకా సెట్ ఏ మంత్లీ లిమిట్ అని. ఫస్ట్ ఆప్షన్లో ద డిపెండెంట్ సెండ్స్ యూ ఏ రిక్వెస్ట్ ఫర్ ఈచ్ పేమెంట్ అని ఉంది. అంటే వాళ్ళు ఎక్కడ ట్రాన్సాక్షన్ చేస్తున్నా కానీ ప్రతి ట్రాన్సాక్షన్కి మనకి అప్రూవల్ కోసం ఒక రిక్వెస్ట్ వస్తుంది. అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా మనం దాన్ని అప్రూవ్ చేయవలసి ఉంటుంది. సెకండ్ ఆప్షన్కి వచ్చేసరికి సెట్ ఏ మంత్లీ లిమిట్ అని ఉంది. బట్ ప్రస్తుతానికి జీపేలో ఇంకా ఇది యాక్టివేట్ కాలేదు. ఒకవేళ ఈ ఆప్షన్ ఎనేబుల్ అయినట్టయితే మీరు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఒక లిమిట్ అయితే పెట్టడం జరుగుతుంది. 5,000, 10,000 ఎంతో కొంత లిమిట్. ఆ లిమిట్ ఉన్నంత వరకు కూడా ప్రతి ట్రాన్సాక్షన్ మన అప్రూవల్ లేకుండా ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ మీరు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి కనుక ఈ యూపీఐ సర్కిల్ యాడ్ చేస్తున్నట్టయితే లిమిట్ ప్రొవైడ్ చేయకుండా ప్రతి ట్రాన్సాక్షన్ మీరు అప్రూవ్ చేసేలా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. తర్వాత నెక్స్ట్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. నేను సెండ్ ఇన్వైట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు అవతల వాళ్ళకి రిక్వెస్ట్ అయితే వెళ్ళింది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకి ఎక్కడికి వచ్చింది. సో 30 మినిట్స్ లోపు మనం అది యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. నాకు వచ్చిన నోటిఫికేషన్ పై నేను ట్యాప్ చేస్తే జాయిన్ యూపీఐ సర్కిల్ అని వచ్చింది, లేదా డిక్లైన్ కూడా చేయొచ్చు. నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ అప్రూవల్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇకపై ఈ నెంబర్తో ఎక్కడైనా జీపేతో పేమెంట్ చేసినట్టయితే దానికి సంబంధించిన రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. అది ఈ ఫోన్ నుంచి మనం అప్రూవ్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ అకౌంట్లో మనీ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. మన అకౌంట్ నుంచి వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ మనం ఇంటి దగ్గర నుంచి అప్రూవ్ చేయొచ్చు, వాళ్ళు ఎక్కడ బయట ఉన్నా కానీ. 2 చోట్ల గారెట్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక 2 ఫోన్స్లో మళ్ళీ నేను యూపీఐ సర్కిల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే చూడండి, ఇది మెయిన్ ఫోన్లో యూ పే ఫర్ అని ఉంది. అంటే నేను ఎవరి కోసం పేమెంట్ చేస్తున్నానో వాళ్ళ నేమ్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ ఫోన్లో అయితే ఆ డీటెయిల్స్ కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ఫోన్ ఒక సెకండరీ ఫోన్. సో ఈ ఫోన్కి సంబంధించిన పేమెంట్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, ఎవరు పేమెంట్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కోసం పేయింగ్ ఫర్ యూ దగ్గర ట్యాప్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. బట్ ఇక్కడ ట్యాప్ చేస్తే మాత్రం ఎలాంటి డీటెయిల్స్ కనిపించవు. ఎందుకంటే ఇదే మెయిన్ ఫోన్. వేరే ఎవరు కూడా ఈ జీపే నుంచి ట్రాన్సాక్షన్స్ అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ జీపే నుంచి చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఫోన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. చాలా మందికి ఫీచర్ యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో అందరికీ విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.